దేవుని పరిశుద్ధమైన నామమునకు స్తోత్రములు. ఈ ఆదివారపు ఆరాధనకు కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరట నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కొద్ది మాటలు మనం ధ్యానించుకొని ఇక్కడ నుండి ఆశీర్వాదకరంగా వెళదాము. చదవండి ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము 12వ వచనం నుండి 18వ వచనం వరకు. అది ఆ మొదటి క్రూర మృగమునకున్న అధికారపు చేష్టలన్నీయు దాని ఎదుట చేయుచున్నది, మరియు చావు దెబ్బ తగిలి బాగుపడి ఉన్న ఆ మొదటి మృగమునకు భూమియు దానిలో నివసించు వారును నమస్కారము చేయునట్లు అది బలవంతము చేయుచున్నది. అది ఆకాశం నుండి భూమికి మనుషుల ఎదుట అగ్ని దిగి వచ్చున్నట్టుగా గొప్ప సూచనలు చేయుచున్నది. కత్తి దెబ్బ తినియు బ్రతికిన ఈ క్రూర మృగమునకు ప్రతిమను చేయవలనని అది భూ నివాసులతో చెప్పుచు ఆ మృగము ఎదుట చేయుటకు మనకియ్యబడిన సూచన వలన భూనివాసులను మోసపుచ్చుచున్నది. ఆ మృగము యొక్క ప్రతిమ మాట్లాడునట్లును ఆ మృగము యొక్క ప్రతిమకు నమస్కారము చేయని వారిని హతము చేయనట్లును ఆ మృగము యొక్క ప్రతిమకు ప్రాణమిచ్చుటకై దానికి అధికారము ఇయ్యబడెను. కాగా కొద్దివారు కాని గొప్పవారు కాని ధనికులు కాని దరిద్రులు కాని స్వతంత్రులు కాని దాసులు కాని అందరూ తమ కుడి చేతి మీదనైనను తమ నొసట యందైనను ముద్ర వేయించుకొనున్నట్లును ఆ ముద్ర అనగా ఆ మృగము పేరైనను దాని పేరిట సంఖ్య అయినను గలవాడు తప్ప కయ విక్రయములు చేయుటకు మరి ఎవనికి అధికారము లేకుండానట్లును అది వారిని బలవంతము చేయుచున్నది. బుద్ధిగలవాడు మృగము యొక్క సంఖ్యను లెక్కింపనిమ్ము. అది ఒక మనుష్యుని సంఖ్యయే. ఆ సంఖ్య 666. ఇందులో జ్ఞానము కలదు. చాలు. ఈ వాక్య భాగాన్ని గమనించినట్లయితే వాక్య భాగములో ఒక మృగము మనకు కనిపిస్తూ ఉన్నది. అది క్రూర మృగము. అది ఒక ప్రతిమను, ఒక బొమ్మను చేస్తుంది. బొమ్మ మాట్లాడుతుంది. ఆ బొమ్మ చనిపోయిన వ్యక్తిని బ్రతికిస్తుందంట. బ్రతుకున్న వ్యక్తిని చంపాలంటే చంపేస్తుంది ఆ బొమ్మ. దానికి అలాంటి శక్తి ఇవ్వబడుతుంది. ఎవరు ఈ క్రూర మృగము, ఎప్పుడు బయలుపరచబడుతుంది అని గమనించినట్లయితే, ఇప్పుడు యేసయ్య వచ్చేసాడనుకో, యేసయ్య రాగానే భూ ప్రపంచంలో ఉన్న అన్ని సంఘాలలో మనసు మార్చుకొని బాప్తిసం తీసుకొని ప్రపంచంలో అన్ని సంఘాలలో పరిశుద్ధంగా బ్రతికే వాళ్ళందరూ మహిమా శరీరాన్ని ధరించుకొని ఎత్తబడి మధ్యాకాశానికి వెళ్ళిపోతారు. యేసయ్య మధ్యాకాశానికి వస్తాడు. ఎత్తబడిన వారికి 7 సంవత్సరాలు విందుంటుంది. విడిచిపెట్టబడ్డ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి 7 సంవత్సరాలు భూమి మీద శ్రమల కాలం ఉంటుంది. ఈ 7 సంవత్సరాలు శ్రమల కాలములో ప్రపంచమంతా ఒకే పరిపాలన కిందకు వస్తుంది. ఒకే కరెన్సీ, అంటే ఒకే డబ్బులు, ఒకే నడిపింపు. ఇప్పుడు ఎవరి దేశాలను వాళ్ళు పరిపాలన చేసుకుంటున్నారు కదా, అలా కాదు. ప్రపంచమంతా ఒకే పరిపాలనకు వచ్చేస్తుంది. ఒకడే పరిపాలన చేస్తాడు. వాడిని క్రీస్తు విరోధి అంటారు, లేదా అంత్యక్రీస్తు అంటారు. వాడి గురించి బైబిల్లో రాయబడిన మాట క్రూర మృగము. అది రోమా పట్టణములో కూర్చొని ప్రపంచం మొత్తాన్ని పరిపాలన చేస్తాడు. 7 సంవత్సరాల పరిపాలన, క్రూరమైన పరిపాలన చేస్తాడు. కాబట్టి వాడిని క్రూర మృగము అన్నారు. అలాంటిది ఎప్పుడు జరగలేదు. సంఘం ఎత్తబడిన తర్వాత విడిచిపెట్టబడిన సంఘానికి, విడిచిపెట్టబడిన అన్యులకు ఈ పరిపాలన జరుగుతుంది. చాలా జాగ్రత్తగా గమనించాలి. విడిచిపెట్టబడితే బహుఘోరం పరిస్థితి.
అయితే దయా దాక్షిణ్యత, ప్రేమ, అనురాగం ఏమీ ఉండవు. క్షమాభిక్ష అలాంటి ఏమీ ఉండవు. అందుకని క్రూర మృగము అని దేవుడు అడిగి పేరు పెట్టాడు. వాడి గురించి రాయబడిన మాట ప్రకటన గ్రంథము 13:1-2 10 కొమ్ములు 7 తలలు గల ఒక క్రూర మృగము సముద్రములో నుండి పైకి వచ్చుట చూచితిని. దాని కొమ్ముల మీద 10 కిరీటములను, దాని తలల మీద దేవదూషణకరమైన పేర్లును ఉండెను. నేను చూచిన ఆ మృగము చిరుత పులిని పోలి ఉండెను. ఇదిగో చిరుత పులిని పోలి ఉండెను. దాని పాదములు ఎలుగుబంటి పాదముల వంటివి. దాని నోరు సింహపు నోరు వంటిది. దానికి ఆ ఘట సర్పము తన బలమును తన సింహాసనమును గొప్ప అధికారమును ఇచ్చెను. చాలు. తలలు పైకెత్తి నా వైపు చూస్తూ నా మాటలు గమనించండి. ఇక్కడ ఘట సర్పము అంటే లూసిఫర్, ఆదిలో ఉన్నటువంటి సాతాను, అవ్వని మోసం చేసాడే ఆ ఘట సర్పము. ఆదాముకి ఇచ్చిన అధికారాన్ని వాడు దొంగిలించాడు. అధికారము, బలము వాడుకున్నది. ఈ ఘట సర్పం అనే సాతాను ఈ క్రూర మృగానికి అధికారం, బలాన్ని ఇస్తాడు. ఎవరు ఈ క్రూర మృగం అంటే క్రీస్తు విరోధి. వీడు ఎక్కడి నుంచి వస్తాడు? ఇప్పుడు చదివి ఉన్నారు కదా, సముద్రం నుండి వస్తాడు. సముద్రము అనగా ఈ లోకానికి సాదృశ్యము. ఈ లోకములో నుండే వాడొస్తాడు. సముద్రం అనే ఈ లోకములోనే వాడిప్పటికి ఇంచుమించు పుట్టే ఉండొచ్చు. ఆ సమయానికి బయలుపరచబడతాడు. వాడిని క్రూర మృగము అని ఎందుకన్నాడంటే 4 రకాల జంతువుల యొక్క స్వభావం వాడిలో దాగి ఉన్నది. అది దేవుడు అక్కడ రాయించి పెట్టాడు. ఆ క్రూర మృగం అనే క్రీస్తు విరోధికి 10 కొమ్ములు ఉంటాయి. చెప్పాలి, ఎన్ని కొమ్ములు? 10 కొమ్ములు. కొమ్ము అంటే అధికారము, బలము అని అర్థం. ఒక కొమ్ము అంటే ఒక దేశము, ఒక దేశం యొక్క అధికారం అని అర్థం. 10 కొమ్ములు అంటే పెద్ద 10 దేశాలను పరిపాలన చేస్తున్నటువంటి నాయకులు ఈ క్రీస్తు విరోధిని ఎన్నుకుంటారు. అది వాడికి 10 కొమ్ములు ఉంటాయంటే. 7 తలలు ఉంటాయంటే వాడికి. తల అంటే జ్ఞానము. తలలో మెదడు ఉంటుంది. మెదడు పనిచేస్తేనే జ్ఞానం ఉంటుంది. మెదడు పని చేయకపోతే జ్ఞానం ఉండదు. క్రీస్తు విరోధికి 7 తలలు ఉంటాయి. 7 తలలు అంటే 7 అంటే సంపూర్ణత. 7 తలలు అంటే ఈ లోక సంబంధమైన పరిపూర్ణమైన జ్ఞానం ఉంటుంది వాడికి. సైతాను జ్ఞానం అంటే క్రీస్తు విరోధికి మనుషులు కనుక్కున్నటువంటి టెక్నాలజీ ఉన్నాయి, ఇప్పటి వరకు ఉన్నాయా? ఈ టెక్నాలజీ మించిన టెక్నాలజీ తెలుసు వాడికి. వాడుకు తెలిసినంత టెక్నాలజీ భూమి మీదకి ఏ మనిషికి తెలియదు. ఘట సర్పము ఆ క్రూర మృగముకు తన సింహాసనము, తన అధికారము, తన బలముని ఇచ్చింది అని వ్రాయబడింది అక్కడ. సాతానుగాడు వాడి జ్ఞానమంతా ఈ క్రూర మృగమని క్రీస్తు విరోధికి ఇచ్చేస్తాడు జ్ఞానాన్ని. పెద్ద పెద్ద రాజ్యాలు, 10 రాజ్యాలు కలిసి ఎన్నుకుంటారు. రోమా ప్రభుత్వాలు కూర్చుని పరిపాలన చేస్తాడు. ప్రపంచమంతా ఏకదాటికి వచ్చేస్తుంది. ఈ ప్రపంచమంతా ఒక మడిపిపికి వచ్చేస్తుంది. 10 కొమ్ములు 7 తల, నోరు వచ్చి సింహము నోరు అంట. అది చూడటానికి ఎలా కనిపించిందంట? చిరుతుపులులాగా కనిపించిందంట. దాని కాళ్ళు ఎలుగుబంటి కాళ్ళు అంట. 4 రకాల జంతువులు కనపడుతున్నాయి. ఎలాంటి జంతువు సృష్టిలో ఇంతవరకు పుట్టలేదు. సృష్టి విరుద్ధమైనటువంటి జంతువు ఇది. అంటే వీడి పరిపాలన ఎలా ఉంటుందంటే సృష్టికి విరోధమైన పరిపాలన చేస్తాడు. క్రూరమైన పరిపాలన చేస్తాడు. ఒక జంతువులాగా పరిపాలన చేస్తాడు. అందుకని వాడిని క్రూర మృగము అన్నారు. విడిచిపెట్టబడినటువంటి సంఘానికి, విడిచిపెట్టబడిన మనుషులకు ఈడే పరిపాలన చేస్తాడు. ఘోరమైన పరిపాలన ఈడిది. అయితే సింహము లాంటి నోరు ఉందంటే వీడికి. దాని అర్థం ఏంటంటే అడవిలో సింహము గర్జించింది అనుకోండి, అడవిలో ఉన్న ప్రతి జంతువుకి ఒకేసారి వినపడిద్ది.
అలాగే క్రూర మృగం అనే క్రీస్తు విరోధి రోమా పట్టణంలో ఉండి వాడు అక్కడ ప్రసంగిస్తే, అక్కడుండి వాడు ఆజ్ఞ ఇస్తే ప్రపంచంలో ప్రతి మనిషికి ఒకేసారి ట్రాన్స్లేట్ అయ్యిద్ది అంతే భాష. సింహము నోరంటది. అలాగే సింహము తన నోటితో చీల్చేస్తుంది. వాడు కూడా మనుషులను చీల్చేస్తాడంతే. అట్లా చేస్తాడు పరిపాలనాడు. దయాదాక్షిణ్యత ఉండదు. అలాగే వాడు చిరుతపులిలాగా ఉంటాడంట. చిరుతపులి దేనికి సాదృశ్యం అంటే వేగానికి సాదృశ్యం. చిరుతపులి వేగముగా పరిగెత్తుతుంది. గంటకి ఇంచుమించుగా 70 లేదా 80 కిలోమీటర్ల వేగంతో పరిగెత్తింది చిరుతపులి. బాగా స్పీడ్గా పరిగెత్తింది. ఒక్కసారి జంప్ చేసిందంటే ఇదిగో మన మందిరం వెడల్పు 70 అడుగులు. అక్కడ నుండి ఆ చివరి గోడ వరకు జంప్ చేస్తుంది. ఒక్కసారి చేయగలదు. 70 అడుగులు ఒక్కసారి జంప్ చేయగలదు చిరుతపులి. క్రూర మృగము సాతాను పరిపాలన. చిరుతపులిలాగా స్పీడ్గా ఉండేది వాడి పరిపాలన. వాడికి ఇచ్చింది ఎన్ని సంవత్సరాల పరిపాలన? 7 సంవత్సరాలు కాబట్టి స్పీడ్గా చేస్తాడు పరిపాలన. ఎన్ని తలలు? 7 తలలు. అంటే ఒక చిరుతపులి వచ్చి గంటకు 80 కిలోమీటర్లు ప్రయాణం చేస్తే ఎంత జ్ఞానం దీనికి? ఇప్పుడు 7 తలలు అంటే 7 చిరుతపులులు దాగి ఉన్నాయి లోపల. ఒక చిరుతపులి గంటకు 80 కిలోమీటర్లు ప్రయాణం చేస్తే 7 తలలు కదా. 7 × 80 ఎంత? 560 కిలోమీటర్ల గంటకి స్పీడు. సాతానుగాడు ఎంత స్పీడు అంటే ఈ పరిపాలన గంటకు 560 కిలోమీటర్ల స్పీడ్తో చేస్తాడు పరిపాలన. ఎంత స్పీడ్గా ఉంటుందో చూడవాడు. ఘోరమైన పరిపాలన లేదు, టైం లేదు కదా అందుకు. అలాగే 4వదిగా ఎలుగుబంటి యొక్క కాళ్ళు అంట. ఎలుగుబంటికి 4 కాళ్ళు ఉంటాయి, కానీ ముందున్న 2 కాళ్ళు చేతుల్లాగా పనిచేస్తాయి. దానికి అవసరం వచ్చినప్పుడు అది ముందున్న 2 కాళ్ళను చేతుల్లాగా వాడుకునిద్ది, వెనక కాళ్ళను కాళ్ళలాగా వాడుకునిద్ది. కాళ్ళల్లో మంచి బలం ఉంటుందంట దానికి. ఒక జంతువు దొరికితే వెనక కాళ్ళతో తొక్కి పెట్టేది లేవకుండా 2 ముందు కాళ్ళతో అది చీల్చేస్తుందంట. కాళ్ళతో తొక్కేస్తుందంట లేవకుండా. అంటే ఎవడు ఏ మాట చెప్పినా ఈ క్రీస్తు విరోధి ఆ మాటను లెక్క చేయడు, ఆ మాట తీసుకోడు. వాడు ఏది చెయ్యాలంటే అది చేస్తాడు. ఎవరిని చంపాలంటే వాడిని చంపేస్తాడు. ఎవడికి భయపడడు. అంత అధికారం ఉంటుంది వాడికి, అంత బలం ఉండిద్ది. అంత దుర్మార్గుడు. ఎలుగుబంటులాగా ఎవరినైనా తొక్కేస్తాడు. చిరుతపులిలాగా స్పీడ్గా ఉండిద్దాడు పరిపాలన. 7 తలలు కలిగిన జంతువు అనగా వాడికి తెలియని టెక్నాలజీ ఉండదు. వాడికి తెలిసిన టెక్నాలజీ భూమి మీద ఇంకేం మనిషికి తెలియదు. సాతాను జ్ఞానం అంతా వాడికి ఇచ్చేస్తాడు. గొప్ప అధికారం ఉంటుంది. పెద్ద పెద్ద దేశాలని వాడికి ఇచ్చేస్తే అధికారం. విడిచిపెట్టబడిన సంఘానికి వచ్చే తిప్పలివి. వాళ్ళని పరిపాలన చేసేది క్రీస్తు విరోధి. 4 జంతువుల యొక్క స్వభావం కనపడుతుంది. అందుకని క్రూర మృగము అన్నాడు దేవుడు. ఘోరంగా ఉండేది పరిపాలన. ఈ క్రూర మృగం అని సాతానుగాడు ఆకాశం నుండి అగ్ని కురిపించేటువంటి ఆ శక్తి ఉంటుందంట వాడికి. అక్కడ చదవండి అన్నమాట 13:13 ప్రకటన గ్రంథం. ఆకాశం నుండి భూమికి మనుషుల ఎదుట అగ్ని దిగి వచ్చును. అదుగో వాడు ఆజ్ఞాపిస్తే అగ్ని దిగి వచ్చింది. ఇక వాడి ముందు ఎవరు నిలబడతారా? అంత అధికారం ఉంటుంది వాడికి. తర్వాత గొప్ప సూచనలు చేయుచున్నది. కత్తి దెబ్బ తినియు బ్రతికిన ఈ క్రూర మృగమునకు ప్రతిమను చేయవలనని. ఈ క్రూర మృగం అంటే ఎవరు? క్రీస్తు విరోధి. ఎప్పుడు బయలుపరచబడతాడు? అందరూ చెప్పండి. సంఘం ఎత్తబడిన తరువాత 7 సంవత్సరాలు పరిపాలన ఉంటుంది వాడికి. 7 సంవత్సరాల పరిపాలన క్రీస్తు విరోధి సాతాను చేస్తాడు. క్రూర మృగము వాడి పరిపాలన అలా ఉంటుంది. వాడు ఒక ప్రతిమను చేస్తాడంట. ప్రతిమ అంటే బొమ్మ. ఆ బొమ్మకి ఎంత అధికారం ఉంటుందో తెలుసా? అది భూ నివాసులతో చెప్పుచు ఆ మృగము ఎదుట చేయుటకు తనకి ఇవ్వబడిన సూచన వలన భూ నివాసులను మోసపుచ్చుచున్నది. భూ నివాసులను మోసపుచ్చుచున్నది. మరియు ఆ మృగము యొక్క ప్రతిమ మాట్లాడునట్లును. ప్రతిమ ఒక బొమ్మను చేస్తే బొమ్మ మాట్లాడుతుంది. తర్వాత ఆ మృగము యొక్క ప్రతిమకు నమస్కారము చేయని వారిని, ఆ బొమ్మకి నమస్కారం చేయకపోతే హతము చేయనట్లును సంపేసే అధికారం బొమ్మకు ఉంది. ఆ మృగము యొక్క ప్రతిమకు ప్రాణం
బ్రతికించే అధికారం ఉంది బొమ్మకి. క్రూర మృగం అనేటువంటి క్రీస్తు విరోధి ఒక బొమ్మను చేస్తాడు, ఆ బొమ్మ మాట్లాడుతుంది, ఆ బొమ్మకు నమస్కారం చేయకపోతే చంపేస్తుంది, చచ్చిపోయిన మనిషిని కూడా బ్రతికించే అధికారం ఉంటుందంట. అబ్బా, ఈ బొమ్మే రోబోట్. ఆల్రెడీ సాతాను పరిపాలనకు ఇవన్నీ కూడా ముందే అనుకూలముగా తయారు చేయబడుతున్నాయి. రోబోట్లు వచ్చేసాయి, రోబోను తయారు చేస్తున్నారు కదా. కొన్ని నేను గమనిస్తూ ఉన్నాను ఫేస్బుక్లో. ఒక రైతు రోబోను తయారు చేసుకొని వాడు కూలి మనిషిగా పెట్టుకున్నాడు. పన్నులను గాయటానికి రోబోనే వెళ్ళిపోతుంది, జాగ్రత్తగా తీసుకొస్తుంది, వాడికి నీళ్లు పెడుతుంది, మేత వేస్తుంది. రోబోనే, మనిషి కాదు. మనుషులాగే పొలంలోకి వెళ్ళి పంటకు వస్తుంది రోబో. ఎద్దులను తీసుకొని అదే అరగదున్నుతుంది రోబో. చూడు అసలు ఎంత టెక్నాలజీ వచ్చేసిందో. మనిషి కాదు, బొమ్మ. అది బొమ్మ కింద జ్ఞానం చూడండి. మాట్లాడుతుంది, అది ట్రాక్టర్తో వ్యవసాయం చేస్తుంది, ఒక మనిషిలాగా అన్ని పనులు చేస్తుంది. ఇప్పుడు మనం చూస్తున్నాం రోబోని. దినాలలో జరగబోయే టెక్నాలజీ గురించి 2000 సంవత్సరాల క్రితమే బైబిల్లో దేవుడు రాయించి పెట్టాడు. క్రీస్తు విరోధి ఒక బొమ్మను చేస్తాడు అని. వాడు ఇంకా బయలుపరచబడలేదు. బయలుపరచబడక మునిపే బొమ్మ తయారైంది ఆల్రెడీ. అదే రోబో. అంటే క్రీస్తు విరోధి త్వరగా రావటానికి సిద్ధంగా ఉన్నాడు. వాడికి ముందే ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. ఉదాహరణకి ఇక్కడికి వచ్చి నేను గంటన్నర మాట్లాడతా. నేను మాట్లాడటానికి రాక మునిపే సిద్ధపాట్లన్నీ అయిపోయినాయి. అలాగే క్రీస్తు విరోధి రాక మునిపే ఈ సిద్ధపాట్లన్నీ రెడీ అవుతాయి. వాడు ఒక బొమ్మను చేస్తాడు. ఇప్పుడు చేస్తున్నట్టు రోబోలు ఉన్నాయే, ఈ రోబో కన్నా పవర్ఫుల్ వాడు బొమ్మ, ఇంకా చాలా పవర్ఫుల్. మాట్లాడటం అంటే ఇప్పుడున్న రోబోలు మాట్లాడుతున్నాయి, ఓకే, పనులు చేస్తున్నాయి, ఓకే. ఇప్పుడున్న రోబో మనిషిని చంపగలదు, బ్రతికించలేదు. క్రీస్తు విరోధి తయారు చేసే రోబో డెడ్ బాడీని తీసుకొచ్చి బ్రతికిస్తుందంట. అంత పవర్ వాడికి ఇవ్వబడుతుంది. బ్రతికించే అధికారం సాతానికి ఇవ్వలేదు దేవుడు. కానీ ఈ 7 సంవత్సరాల శ్రమల కాలంలో దేవుడే అధికారం ఇస్తాడు. ఎంత చెప్పినా వీళ్ళు వాక్యం వినలేదు, వాక్యానికి లోబడలేదు, మనసు మార్చుకోవాలా, బాప్తీసం తీసుకోవాలా, నేను నిజమైన దేవుడిని నమ్మలేదు, నా సేవకులు నా బిడ్డలను కన్నీళ్ళు పెట్టించారు, దుఃఖపరిచారు, చంపారు, రక్తం చిందించారు అని కోపముతో దేవుడే సాతానికి అధికారం ఇచ్చేస్తాడంతే. అడే క్రీస్తు విరోధి క్రూర మృగం. క్రీస్తు విరోధి అనే క్రూర మృగం అనేటువంటి ఈ మనిషి ఒక బొమ్మను చేస్తాడు. ఈ బొమ్మ మనిషిని చంపిద్ది. రోబోట్ మనిషిని బ్రతికించాలంటే బ్రతికించగలదు. అంత అధికారం ఇవ్వబడుతుంది. చాలా జాగ్రత్తగా వినండి. అంతేకాదు, ఆ తర్వాత కింద గమనించుకుంటూ వస్తే ఈ క్రీస్తు విరోధి క్రూర మృగము వాడు పరిపాలన ఎలా ఉంటుందంటే, వాడంట 666 ముద్ర ఉన్నటువంటి బియ్యపు గింజ కంటే ఇంకా చిన్న చిప్ప ఒకటి తయారు చేస్తాడు. క్రీస్తు విరోధి చేసి ఈ నుదుటి మీద ఇక్కడ పెడతాడు, నొసటి మీద లోపల ఈ చర్మం కింద పెట్టేస్తాడు, లేదా చేతికి ఇక్కడ ఇదిగో ఇక్కడ పెట్టేస్తాడంట. చేతికి ఇక్కడ ఎందుకు పెడతాడంటే ఇక్కడ శరీర ఉష్ణోగ్రత అనేది కరెక్ట్గా తెలిసిద్ది. అందుకని జ్వరం వచ్చినప్పుడు జ్వరం వచ్చింది ఎక్కడ చూస్తారు? ఇక్కడ చూస్తారు, ఇట్లా, లేదా చేయబట్టుకుంటారు డాక్టర్ గారు. ఈ ఉష్ణోగ్రతను బట్టి లోపల చిన్న చిప్పి పెడతాడు కదా, అది ఛార్జింగ్ అవ్వాలి. లోపల ఎలక్ట్రోడ్స్ ఉంటాయి, దాంట్లో కండెన్సర్లు ఉంటాయి, అంత చిన్న దాంట్లోనే అది పనిచేస్తూ ఉంటుంది. అది ఇక్కడ నుదుటిలో ఈ చర్మం లోపల పెట్టినప్పుడు ఏం జరిగిందంటే, మనిషి ప్రపంచంలో ఎక్కడ దాక్కున్నా క్రీస్తు విరోధికి తెలిసిపోద్ది. వాడు ఎక్కడ ఉన్నాడో క్లియర్గా వాడికి తెలిసిపోతూ ఉండేది అక్కడ. అప్పుడు ప్రపంచంలో ప్రతి మనిషిని నడిపించడానికి వాడికి ఈజీగా ఉండిద్ది. ఎక్కువ మంది అయితే నడిపించడానికి కష్టమైద్దని చెప్పి అందుకనే సాతాను ప్లాన్ ప్రకారము కరోనా పంపించి చాలామంది జనాలను చంపేసింది. అందుకే నా దర్శనములో నా ముందు పాండుర వర్ణము కలిగినటువంటి గుర్రం మీద ఒక వ్యక్తి వస్తున్నట్టుగా నేను చూశాను. అంటే ఒక తెగులు ప్రపంచం మీదకి రాబోతుందని ప్రభు బయలుపరిచాడు. నాకు అర్థమైంది. ఒకసారి ఆదివారం చెప్పాను. ఆ తర్వాత కరోనా వచ్చింది, ప్రపంచంలో కోట్ల మంది చనిపోయారు. ఇది సైతాన్ ప్లాను. సైతాన్ గాడు పరిపాలన చేయటానికి వాడికి అనుకూలంగా ప్రపంచమంతా వాడు మార్చుకుంటున్నాడు.
ఎప్పటి నుంచో మనం చెప్పుకుంటున్నాం ఏమని, చిన్న చిప్ ఒకటి ఇక్కడ నుదుటి మీద పెడతాడంట, లేదా ఇక్కడ చేతుల్లో పెడతాడంట. మనం ఏవైతే ఆలోచించుకుంటున్నామో అవన్నీ క్రీస్తు విరోధికి తెలిసిపోతాయంట. ఎక్కడ డబ్బులు పెట్టాలనుకుంటున్నామా, ఎక్కడ బంగారం దాచి పెట్టాలనుకుంటున్నామా, ఎవరిని మోసం చేయాలనుకుంటున్నారా, ఎవరికి కీడు చేయాలనుకుంటున్నారా, అవన్నీ కూడా రిసీవ్ చేసుకొని ఈ ఆలోచన మొత్తం వాడికి తెలియజేస్తూ ఉండిద్ది. వాడు ఎక్కడో రోమ పట్టణంలో ఉన్న, ప్రపంచంలో ఏ మూలలో ఉన్నా అది తెలిసిపోతుంది మొత్తం అని నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను కదా. దానిని సాతానుగాడు నుదుట్లో పెట్టడానికి వాడి మార్గాలు సరళం చేసుకుంటున్నాడు. ఇప్పుడు ఆల్రెడీ అలాంటిదే ఇప్పుడు ఒకటి వచ్చి పడింది, జరుగుతుంది. 2 వారాల క్రితము ఎలాన్ మస్క్ అనేవాడు ప్రపంచ కోటీశ్వరుల్లో టాప్ పొజిషన్లో ఉన్నవాడు. వీడు మంచి మేధావి. 3 సంవత్సరాల నుండి ప్రయోగాలు చేసి ఇప్పుడు సక్సెస్ అయ్యింది ఆ ప్రయోగం. చిన్న చిప్పు ఒకటి తయారు చేసి కోతిలో పెట్టాడంట. కోతి ఏమేమి అనుకుంటుందో మొత్తం వీడికి సిస్టంలో తెలిసిపోతున్నాయి అంట. అది అమెరికా అధ్యక్షుడు జో బైడెన్కి ఆ విషయం తెలియజేశాడు. ఇది మనుషుల్లో కానీ పెడితే మనుషులు వాళ్ళు అనుకున్న ఆలోచనలు మొత్తం మనకు తెలిసిపోతాయండి. వాళ్ళని పరిపాలన చేయడం చాలా ఈజీగా ఉండిద్ది. ఎవరైతే మర్డర్లు చేయాలనుకుంటున్నారో, మానభంగాలు చేయాలనుకుంటున్నారో, లేకపోతే దేశానికి విరోధముగా ప్రవర్తించాలనుకుంటున్నారో, లేదా బ్లాక్ మనీ మెయింటైన్ చేస్తున్నారో, వాళ్ళు మనసులో అనుకున్నవి మొత్తం మనకు తెలిసిపోతాయండి ఇట్లా బ్రెయిన్లో పెడితేని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్కి ఈయన సలహా ఇచ్చాడు, ఎలాన్ మస్క్ అని. ఇస్తే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పర్మిషన్ ఇచ్చాడు, మా దేశంలో అందరికీ బ్రెయిన్లో ఈ చిప్పు పెట్టండి అని. 2 వారాల క్రితము ప్రారంభమైంది. అమెరికాలో తలలో పెడుతున్నారు. వినండి జాగ్రత్తగా. అది 8 మిల్లీమీటర్లు చాలా చిన్నగా ఉంటుంది ఆ చిప్పు. దానికి 64 సన్నని దారాలులాగా ఉంటాయి, సన్నని వైర్లు. వెంట్రుక కంటే చిన్నవి, వెంట్రుకలో కూడా 20% ఇంకా అంత సన్నగా ఉంటాయి. 64 దారాలు ఉంటాయి దానికి. రూపాయి కాయిన్ ఇలా రౌండ్గా ఉంటుంది, 8 మిల్లీమీటర్లు మాత్రం ఉంటుంది. చుట్టూ దానికి 64 సన్నని దారాలు ఉంటాయి, థ్రెడ్స్. 1024 ఎలక్ట్రోడ్స్ ఉంటాయి అంటే లోపల ఒక చిన్న బ్యాటరీ ఉంటుంది లోపల, ఆటోమేటిక్ రీఛార్జ్ అవుతూ ఉంటుంది. అదే దానిని బ్రెయిన్లో పెట్టేది ఎవరో తెలుసా? రోబోట్. ఆర్ఐ అనే రోబోట్, దీన్ని ఎన్ఐ అనే చిప్ అంటారు. ఆర్ఐ అనే రోబోట్ బ్రెయిన్లో పెట్టేస్తాడంట సర్జరీ చేసి, ఆపరేషన్ చేసి రోబో. ఏఐ అనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి ఈ విషయాలన్నీ తెలిసిపోతుంటాయి. ఒక మనిషి లోపల పెడితే ఆ మనిషికి చాలా లాభాలు ఉన్నాయని చెప్పి ఇది పెడుతున్నారు. ఏమే లాభాలు ఉంటాయి అని చెప్తున్నారంటే, అది బ్రెయిన్లో కానీ పెడితే బ్రెయిన్ని కంట్రోల్ చేస్తుంది ఇది, ఈ చిప్పు అని చెప్తున్నారు. బ్రెయిన్ కంట్రోల్ చేయటం అంటే అర్థం ఏంటంటే, కొందరికి పిచ్చి పిచ్చి ఆలోచనలు వచ్చేసి ఎందుకు ఈ బతుకు ఏదో ఒకటి చేసి చచ్చిపోదాం అనుకుంటూ ఉంటారు కదా, అలాంటి విపరీతమైన ధోరణి కలిగిన ఆలోచన రాకుండా ఈ చిప్పు కంట్రోల్ చేసిద్ది అని చెప్తున్నారు. ఒకటి. రెండోదిగా, లోపల చిప్పు పెట్టేసిన తర్వాత ఆ కనెక్షన్ వైర్లెస్సే, ఆ లింకు సెల్ ఫోన్కి ఇచ్చేస్తారంట. అప్పుడు నీవు పట్టుకొని సెల్ ఫోన్ నువ్వు ఇట్లా 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 ఆపరేటింగ్ చేయాల్సిన అవసరం లేదు. సెల్ ఫోన్ అక్కడ పట్టుకోకుండానే నీ మనసులో స్విచ్ ఆన్ కావాలని మనసులో అనుకుంటే సెల్ ఫోన్ ఆన్ అయ్యిద్ది, ముట్టుకోకుండా సెల్ ఫోన్ని. నేను ఇప్పుడు యూట్యూబ్ చూడాలనుకుని మనసులో అనుకుంటే యూట్యూబ్ వచ్చేసిద్ది అక్కడ. నేను ఫేస్బుక్ చూడాలనుకో ఫేస్బుక్ వచ్చేసిద్ది. పలానా మనిషికి నేను ఫోన్ చేయలేని మనసులో అనుకుంటే ఆటోమేటిక్గా అదే ఫోన్ వెళ్ళిపోద్ది. నువ్వు అసలు ఇంకా పట్టుకొని టచ్ ఆపరేటింగ్ చేయాల్సిన అవసరం లేదు ఆ చిప్పు బ్రెయిన్లో ఉంటే. ఇదొక లాభము అని చెప్తున్నారు. మూడో లాభం ఏంటంటే, పెరాలసిస్ కానీ బ్రెయిన్ స్ట్రోక్ కానీ ఇలాంటి జబ్బులు వచ్చే ముందు లోపల ఉన్న చిప్ అంట తెలియజేసిద్దంట పెరాలసిస్ రాబోతుంది అని. అప్పుడు ముందే జాగ్రత్త పడతారు కదా, బ్రెయిన్ స్ట్రోక్ రాబోతుందని ముందే చెప్పేస్తుందంట. లేదా పార్కిన్సన్స్ అనేటువంటి జబ్బు రాబోతుంది ముందే చెప్పేస్తుంది. ఇదొక మూడో లాభాన్ని చూపిస్తున్నారు. నాలుగోదిగా, అవయవాలన్నీ ఆరోగ్యంగా ఉంటాయంట చెప్తున్నారు. ఐదోదిగా, ఎక్కువ కాలం బ్రతుకుతారు అని చెప్తున్నారు. అంటే ఒక రోగం ఒకటి రాబోతుంది అనుకో, ఒక వైరస్ అటాక్ అయిందనుకో బాడీలోకి, మనకు తెలియదు
అది బాగా సివియర్ అయిపోయిన తర్వాత ఎక్కువైన తర్వాత ఆ సిమ్టమ్స్ బయటపడ్డప్పుడు ఏంటి నాకు అది బాగుంటలేదే అని చెప్పి అప్పుడు హాస్పిటల్కి వెళ్తారు. కానీ ఈ బ్రెయిన్ లోపల ఈ చిప్పు ఉంటేనంట లోపలికి టైఫాయిడ్ అటాక్ కాగానే వెంటనే చెప్పేస్తుంది. మలేరియా జ్వరం అటాక్ కాగానే సిమ్టమ్స్కి బయట పడక మునిపే చెప్పేస్తుంది అంట. క్యాన్సర్ కణాలు కొంచెము రేజ్ అవుతుంది అనగానే వెంటనే చెప్పేస్తుందంట. ఈ టెక్నాలజీ ఆల్రెడీ ఇజ్రాయెల్ దేశంలో ఇజ్రాయెల్ వాడుతున్నారు. ప్రపంచ దేశాలన్నిటికంటే బాగా పంటలు పండించేది ఇజ్రాయెల్ దేశం. మంచినీళ్ళు కూడా తక్కువే, ఉప్పినీళ్ళ మంచినీళ్ళకి మార్చుకుంటారు. ఆ టెక్నాలజీ ప్రపంచంలో ఎవరికి లేదు, ఇజ్రాయెల్కి మాత్రం ఉంది. పంటలు బాగా పండిస్తారు. వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? మొక్క నాటిన తర్వాత ప్రతి మొక్కకు లోపల ఒక చిన్న చిప్పి పెడతారు. వాళ్ళు 1000 మొక్కలు అనుకో 200 మొక్క లేకపోతే 250 మొక్క, ఆ మొక్కలకి ప్రతిదానికి ఒక చిప్ ఇచ్చి వైర్లెస్ కంప్యూటర్ దగ్గర వీళ్ళు కూర్చుంటారు. సిస్టమ్ దగ్గర వెతుకుతూ ఉన్నప్పుడు ఆ మొక్కకి నీళ్లు అవసరం అనుకో, ఇక్కడ తెలిసిపోతూ ఉండేది ఫలానా 223 మొక్కకి దాహంగా ఉందంట అని తెలిసిపోతుంది ఇక్కడ సిస్టంలో. ఫలానా 333 మొక్కకి నత్రజని తక్కువైంది, దానికి వేయాలి. ఫలానా 455 మొక్కకి జింకు కావాలి. మొక్కలకి ఏదేది అవసరమో ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తుంది. తెలుసుకొని ఆ మొక్కకి ఏది అవసరం కరెక్ట్గా అదే ఇచ్చేస్తారు. కనుక ఆ మొక్క బాగా ఆరోగ్యంగా ఎదిగింది, బాగా మంచి పంటనిస్తుంది. అందుకని ప్రపంచంలో వాళ్ళలాగా పంటలు ఎవరు పండించలేకపోతున్నారు. ఈ చిప్పుని ఆల్రెడీ 2 వారాల క్రితమే మనిషి బ్రెయిన్లో పెట్టడం జరిగింది. అది సక్సెస్ అయ్యింది. ఇది ప్రపంచమంతా ఇప్పుడు అందరి బ్రెయిన్లో పెట్టడానికి అనుమతి వచ్చింది. చాలా జాగ్రత్తగా గమనించండి. ఇన్ని చెప్పారా, 5 రకాల లాభాలు చూపించారు కదా. ఏ జబ్బు రాబోతున్న ముందే తెలిసింది కాబట్టి మనం కాపాడుకుంటాం కాబట్టి ఎక్కువ కాలం బ్రతకొచ్చు అని చెప్తున్నారు. 6వది మెయిన్ ఏంటంటే అసలు వాళ్ళ యొక్క ఒపీనియన్, వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఇది పెట్టేది ఒక వ్యక్తి లోపల ఈ చిప్పు పెట్టేస్తే ఏం జరిగిద్దంటే ఈ మనిషి ఎక్కడ బంగారాన్ని దాచిపెట్టాడు, ఎక్కడ డబ్బులు దాచిపెట్టాడు, ఎంత డబ్బులు దాచిపెట్టాడు, ఎవరిని చంపాలనుకుంటున్నాడు, ఎవరిని మోసం చేయాలనుకుంటున్నాడు, దేశానికి విరోధంగా ఏం చేయాలనుకుంటున్నాడు, లేదా పరిపాలనకు విరోధంగా ఏమైనా మాట్లాడుతున్నాడా, ప్రవర్తిస్తున్నాడా, అతను ఏంటి అనేది ప్రతిదీ కూడా గవర్నమెంట్కి తెలిసిపోద్ది. దాని కొరకు ప్రతి మనిషి లోపల తలలో ఈ చిప్పు పెట్టాలని ఆలోచనతో ఉన్నారు. ఇప్పుడు ఆల్రెడీ అమెరికాలో స్టార్ట్ అయింది. ఇక మన దేశంలో కూడా రావచ్చు. ఇప్పుడు ఆధార్ కార్డు లేని వాళ్ళు లేరు కదా, పుట్టిన పిల్లలకు కూడా ఆధార్ కార్డు స్టార్ట్ చేస్తున్నారు. ఆధార్ కార్డు లేకుండా ఏం లేదు అసలు. అలాగే ఇప్పుడు ఈ చిప్ ప్రతి ఒక్క బ్రెయిన్లో పెడతారు. నీవు మనస్సులో ఏది అనుకున్నా అది గవర్నమెంట్కి తెలిసిపోద్ది. ఇక నల్లధనం అనేది ఎక్కడ ఉండదు. మనస్సులో అనుకుంటే చాలు. పలానా చోట డబ్బులు పెట్టే మనస్సులో అనుకుంటే వెంటనే వాళ్ళు తెలిసిపోద్ది గవర్నమెంట్కి. దాని కొరకు ప్రపంచమంతా ప్రతి ఒక్కరి తలలో ఈ చిప్ పెట్టబోతున్నారు. ఇప్పుడు నేను చెప్తున్న ఈ చిప్ అనేది 666 కాదు. అది ఎప్పుడు పెడతారు అంటే సంఘం ఎత్తబడిన తర్వాత విడిచిపెట్టబడిన సంఘం ఉంటుంది కదా, వాళ్ళకి పెడతారు. అప్పుడు అది అప్పుడప్పుడు స్టార్ట్ చేసి పెట్టాలంటే అన్ని 1,00,000 కోట్ల మందికి ఇబ్బంది కాబట్టి సాతానుగాడు ఇప్పుడే మార్గము సరళం చేస్తున్నాడు. ఇప్పుడు ఈ చిప్పు పెడుతున్నారు అంటే ఇక ఆల్రెడీ మార్గం సరళైంది కాబట్టి 666 ముద్ర కలిగిన చిప్పి పెట్టడము పెద్ద కష్టమేం కాదు. అసలు ఎగ్జామ్ అంటే ఏంటో తెలియనోడు ఎగ్జామ్కి వెళితే ఫెయిల్ అవుతాడు. అందుకని పబ్లిక్ ఎగ్జామ్ రాయాలంటే దానికి ముందుగా 1 ఫస్ట్ యూనిట్ పెడతారు పరీక్ష, తర్వాత 2వ యూనిట్ పరీక్ష పెడతారు, తర్వాత క్వార్టర్లీ పెడతారు 3 నెలల పరీక్ష, తర్వాత 4వ యూనిట్ పెడతారు, 3వ యూనిట్ పెడతారు, 3వ యూనిట్ తర్వాత హాఫ్ ఇయర్లీ పెడతారు, అర్ధ సంవత్సర పరీక్షలు, తర్వాత 4వ యూనిట్ పెడతారు పరీక్ష, ఆ తర్వాత ప్రీ పబ్లిక్ పెడతారు, తర్వాత పబ్లిక్ పంపిస్తారు. ఈ మధ్యలో మళ్ళీ వారానికి మళ్ళీ స్లిప్ టెస్టులు ఉంటాయి. మళ్ళీ ఇన్ని పరీక్షలు ఎందుకంటే లాస్ట్లో ఒక పరీక్ష రాయాలి పబ్లిక్ ఎగ్జాము. అది బాగా రాయాలంటే ముందే ఈ ఎగ్జామ్స్ అన్నీ రాస్తే ఎగ్జామ్ అనే భయం ఉండదు, ఆ ఫీర్ ఉండదు, ఎగ్జామ్ ఎలా రాయాలో జ్ఞానం వచ్చింది. ఆ ఎగ్జామ్ కొరకు ముందే ఎగ్జాములు పెడతారు, నేర్పిస్తారు. అలాగే రేపు 666 ఆ క్రీస్తు విరోధి యొక్క చిప్పు తలలో పెట్టి ప్రపంచం మొత్తం నడిపించాలి.
అప్పుడప్పుడు చేయాలంటే కూడా కుదరదు. దానికి సాతానికి ఇప్పుడే మార్గములు సరళము చేస్తూ ఉన్నాడు. తలలో పెడుతున్నారు అంటే తర్వాత ఈ నుదుట్లో పెట్టడం పెద్ద కష్టమేం కాదు. సేమ్ ప్రాసెస్ అంతా అదే. ఇప్పుడు ఆమె తలలో పెడతారు, విడిచిపెట్టబడిన సంఘానికి ఇదిగో ఈ నుదుట్లో ఇక్కడ పెడతారు, లేదా చేతులు ఇక్కడ పెడతారు. అది ఇంకా పవర్ఫుల్ ఉండిద్ది, దీనికన్నా పవర్ఫుల్ టెక్నాలజీ. దీనిని బట్టి ఇప్పుడు మనం ఏమి నేర్చుకోవాలి అంటే దేవుని రాకడ చాలా దగ్గరగా ఉన్నది. మరి దీని గురించి నువ్వేమైనా ఆలోచిస్తున్నావా? దేవుని రాకడ సమీపముగా ఉన్నది. దేవుని రాకడకు ఇవన్నీ సిద్ధపడుతున్నాయి. యేసయ్య వచ్చి సంఘాన్ని తీసుకొని వెళ్ళాడా, విడిచిపెట్టబడినటువంటి సంఘానికి ఓ భయంకరమైన చిత్రహింసలు ఉంటాయి. మనసు మార్చుకొని బాప్తిసం తీసుకొని కూడా పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందకపోతే విడిచిపెట్టబడటానికి అవకాశం ఉంది. పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకొని రోజు నువ్వు ఆత్మలో ఆనందించాలి. పరిశుద్ధాత్మను పోగొట్టుకోకూడదు. రోజు ఆత్మలు ఆనందిస్తూ ఉంటే పరిశుద్ధాత్మ దేవుడే దేవుని రాజ్యానికి సిద్ధపరుస్తూ ఉంటాడు. యేసు ప్రభు చనిపోతే బ్రతికించింది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి యేసయ్యను బ్రతికించాడు. అదే పరిశుద్ధాత్మను మనం పొందుకుంటే మనం చనిపోయినా మనం బ్రతికించి పరిశుద్ధాత్మ దేవుడు దేవుడి రాజ్యాన్ని తీసుకెళ్తాడు మహిమా శరీరాన్ని ఇచ్చి. నువ్వు పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందకపోతే చనిపోయారనుకో, సమాధి చేశారనుకో, నిన్నెవరు లేపుతారు? దేవుని రాజ్యానికి సిద్ధపరిచేది పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన నీలో ఉంటే నిన్ను సిద్ధపరుస్తాడు. పాలు కాచావు, కాచిన తర్వాత లోపల మజ్జిగ తోడేయకపోతే పాలు పెరుగు అవుతాయా? మాట్లాడండి. పెరుగు కాదు. పాలు పెరుగుగా మార్చబడాలంటే లోపలికి మజ్జిగ రావాలి. పాలు డొల్లుతాయి, పెరుగు డొల్లదు. పెరుగు ఎక్కడ పెడితే అక్కడ గడ్డలాగా నిలబడింది పెరుగు. పాలు నిలబడతాయా? పాలు ఒకసారి పోస్తే ఇంకోసాటికి డొల్లిపోతాయి. పాలలాగా పాపం వైపు డొల్లే స్వభావంలాగా ఉన్నావా? మజ్జిగని పరిశుద్ధాత్మ దేవుడు నీలోకి వస్తే పెరుగులాగా స్థిరంగా నిలబడేటువంటి కృప వచ్చింది. దేవునికి స్తోత్రం. కనుక రాకడ చాలా దగ్గరగా ఉన్నది. ఇశ్రాయేలీలు 3వ మందిరం కట్టారా, దేవుడు వచ్చేస్తాడు. వాళ్ళు మందిరం కట్టడానికి సిద్ధంగా ఉన్నారు. అన్ని మెటీరియల్ చేసుకొచ్చి పెట్టుకున్నారు. వాళ్ళు మందిరము కట్టడానికి మనలాగా సంవత్సరాలు పట్టదు. 2-3 రోజులు సెట్ చేయగలరు వాళ్ళ మందిరాన్ని. అంత టెక్నాలజీ ఇజ్రాయెల్కి ఉంది. అన్నీ తెచ్చి పెట్టుకున్నారు, రెడీగా ఉన్నాయి మందిరం కట్టడానికి. వాళ్ళు మందిరం కట్టారంటే వెంటనే యేసయ్య వచ్చేస్తాడు. వాళ్ళు మందిరం కట్టడానికి సిద్ధంగా ఉన్నారు. మరి దేవుని రాకడకు సూచనలు ఇంత దగ్గరగా ఉన్నాయి కదా. మనసు మార్చుకున్నావా లేదా? బాప్తిసం తీసుకున్నావా లేదా? ప్రతిరోజు బైబిల్ చదువుతున్నావా లేదా? ప్రతి ఆదివారం మందిరానికి వస్తున్నావా లేదా? ఆలోచించుకో. ప్రార్థన చేస్తున్నావా లేదా? ఆలోచించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. ఏదో వచ్చిపోతున్నానులే చాలు అనుకుంటున్నావా? ఏదో వచ్చాను, కొద్దిగా వాక్యం విన్నాను, కొద్దిగా కానికేసాను, ఏదో సరదాగా వెళ్ళిపోతున్నాను. దేవుని మందిరానికి వస్తే అప్పులు తీరతాయి, దేవుని మందిరానికి వస్తే రోగాలు తగ్గుతాయి, దేవుని మందిరానికి వస్తే సంతానం కలిగిద్ది, దేవుని మందిరానికి వస్తే పెళ్ళి అయ్యిద్ది, దేవుని మందిరానికి వస్తే ఉద్యోగం వచ్చిద్ది అబ్బాయికి, దేవుని మందిరానికి వస్తే ఇక మేలు జరిగిద్ది అని వస్తున్నా. మంచిదే, జరిగిద్ది. కానీ ఎన్ని మేలు జరిగినా పరలోక రాజ్యంలో ప్రవేశించగలవా? అది ముఖ్యం. మనము రకరకాల ఆలోచనలతో దేవుని యొద్దకు వస్తాం, రకరకాల ఉద్దేశాలతో దేవుని మందిరానికి వస్తాం. కానీ దేవుని ఉద్దేశం ఒకటే, ఏంటంటే ఎలాగైనా సరే మనలను ఆయనకు కలిగిన పరిపూర్ణతకి ఎదిగించి ఆయన రాజ్యంలో చేర్చుకోవాలి. ఇది ఆయన ప్రగాఢ వాంఛ, లోతైనటువంటి కోరిక దేవునికి. ఇది మనం రకరకాల ఉద్దేశములతో దేవుని మందిరానికి వస్తాం. దేవుని ఉద్దేశం ఒకటే, ఎట్లాగైనా నిన్ను దేవుని రాజ్యాన్ని సిద్ధపరచాలి, దేవుని రాజ్యాన్ని తీసుకెళ్ళాలి, నరకాన్ని నుండి తప్పించాలి. ఇది దేవుని ఉద్దేశం. ఇదే ఉద్దేశము నీలో నాలో లేకపోతే బ్రతుకున వేస్ట్. నీకు ఎన్నో టార్గెట్స్ ఉంటాయి, అది సాధించాలి, ఇది సాధించాలని ఉంటాయి, మంచిదే. ఎన్ని ఉన్నా చనిపోతే అవి ఏవి పనికిరావు.
ఈ ఒక్కటి లేనప్పుడు వేస్ట్ జీవితం. ఇంకా నేను దేవుడి రాజ్యానికి వెళ్ళాలి అనే నిరీక్షణ నీ గుండెల్లో లేకపోతే ఎన్ని నిరీక్షణలు ఉన్నా వేస్ట్. నేను ఐపీఎస్ కావాలి, ఐఏఎస్ కావాలి, అది కావాలి, ఇది కావాలి, పెద్ద బిల్డింగ్ కట్టాలి, అది చేయాలి, ఇది చేయాలి అనుకుంటున్నా. మంచిదే, 4 రోజుల జీవితం ఇది. ఇవి ఎన్ని ఉన్నా ఇది ముఖ్యము కాదు. చనిపోతే ఇవి ఏవి పనికిరావు. అవన్నీ మట్టిలో కలిసిపోతాయి ఆలోచనలు. నేను దేవుని రాజ్యానికి వెళ్ళాలి, దేవుడు ఇప్పుడు వచ్చిన నేను దేవుడి రాజ్యంలో ఉండాలి అనే ఆ నిరీక్షణ కలిగి ఉండాలి, ఆ గమ్యం ఉండాలి, ఆ లక్ష్యం ఉండాలి, ఆ టార్గెట్ ఉండాలి. ఉందా? ఈ లోకంలో ఏది ముఖ్యము కాదు. నేను దేవుడి రాజ్యానికి వెళ్ళాలి. దేవుని రాకడ చాలా సమీపంగా ఉంది. ఇశ్రాయేలు దేశంలో రాకడికి గుర్తులు నెరవేర్చబడుతున్నాయి. దేవుని రాకడికి ముందు యూదులు తిరిగి వస్తారని బైబిల్లో రాయబడి ఉంది. మొన్న యుద్ధం జరిగేటప్పుడు ఆయా దేశాల్లో ఉన్నటువంటి యూదులు చాలామంది ఇశ్రాయేలు దేశానికి వచ్చేసారు. ప్రపంచంలో ఆయా ప్రాంతాల్లో ఉన్న యూదులందరూ ఇశ్రాయేలు దేశానికి వచ్చేస్తున్నారు. అంటే దేవుని రాకడ చాలా దగ్గరగా ఉంది. ఇంకా ఈ చిన్న చిన్న వాటి మీద ఏదో చిన్న ఇల్లు ఇస్తాడని దేవుడు, లేదా ఏదో చిన్న ఉద్యోగం ఇస్తాడని, చిన్న వ్యాపారం ఇస్తాడని, ఇంకేదో సంతానం కోసమని వీటి కొరకే చూస్తున్నావా? ఇది చాలు అనుకుంటున్నావా? మా అప్పులు కడతాడులే దేవుడు, రోగాన్ని విడిపిస్తాడులే దేవుడు అని దాని కొరకే నువ్వు దేవుని మందిరానికి వస్తున్నావా? నువ్వు అడగకపోయినా ఈ భూ సంబంధించిన దీవెనని దేవుడు ఇస్తాడు. మొదట నా రాజ్యాన్ని వెతుకన్నాడు. అప్పుడు అవన్నీ ఏవి? ఈ లోకంలో ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా, ఏ ఇంట్లో ఉండాలా, ఏ అమ్మాయిని వివాహం చేసుకోవాలి, ఏ ఉద్యోగం చేయాలి, ఏ వ్యాపారం చేయాలి, ఎక్కడ బ్రతకాలి, ఎలా బ్రతకాలి, ఇవన్నీ నువ్వు అడగకుండానే దేవుడి భూలోకంలో నీకు ఇస్తాడు. మొదట ఆయన రాజ్యాన్ని వెతకాలి. ఆయన రాజ్యానికి నేను అడగలనా? అంత వాక్యానుసారమైన జీవితం నాకున్నదా? ప్రతి ఆదివారం మందిరానికి వస్తున్నానా? నేను వాక్యాన్ని వింటున్నానా? వాక్యాన్ని గుండెల్లో దాచుకున్నానా? ప్రార్థన చేస్తున్నానా? బైబిల్ చదువుతున్నానా? పరిశుద్ధంగా బ్రతుకుతున్నానా? పరిశుద్ధాత్మను పొందుకున్నానా? ఆత్మలు ఆనందిస్తున్నానా? దేవుడి రాజ్యాన్ని సిద్ధంగా ఉన్నానా? ఏమన్నా ఆలోచించుకుంటున్నావా? కొంచెమైనా విడిచిపెట్టబడితే బహుఘోరం. క్రూర మృగము, క్రీస్తు విరోధి, 4 రకాల జంతువుల యొక్క కలయిక ఎలా ఉంటుందో అలా ఉంటుంది వాడి పరిపాలన. ఘోరమైన పరిపాలన. మనసు మార్చుకున్నారు, బాప్తిసం తీసుకున్నారు, వాక్యానుసారంగా బ్రతకలేదు, ప్రార్థన జీవితం లేదు, విడిచిపెట్టబడతారు. క్రీస్తు విరోధి పరిపాలన చేస్తాడు. 666 ముద్ర వేయించుకో అంటాడు. వేయించుకుంటే పరలోక రాజ్యం లేదు. వేయించుకోకపోతే ఈడు ఊరుకోడు. 666 ముద్ర వేయించుకోకపోతే ఇటు ముగ్గున్నర కోసేయండి అంటాడు. ముగ్గు కోసేసి పోతారు. హాస్పిటల్కి ఎవరికి చేర్చుకోరు. ఇంకా 666 ముద్ర ఉందా అని అడుగుతారు. ఎక్కడికి వెళ్ళినా హాస్పిటల్ చేర్చుకోవాలంటే ఏమడుగుతారు? ముద్ర ఉందా లేదు చూస్తారు. లేదా బయటికి వెళ్ళిపోతారు. 666 ముద్ర లేదు అంటే వ్యాపారం చేయలేరు, ఉద్యోగానికి పనికిరారు. ఏ పని చేయాలన్నా ఆధార్ కార్డు ఎట్లా ప్రతిదానికి అడుగుతున్నారో సహజంగా దానికన్నా పవర్ఫుల్ ఇప్పుడు ఇది 666. వేయించుకుంటేనా పరలోక రాజ్యం లేదు, వేయించుకోకపోతే ఇక్కడ ఏమీ దొరకవు. 666 ముద్ర వేయించుకోవా అడుగుతాడు క్రీస్తు విరోధి. నేను వేయించుకోను. చాలామంది పరలోక రాజ్యంకి వెళ్ళిపోయారు. నేను యేసుప్రభు నిజమైన దేవుడు నమ్మా, మనసు మార్చుకున్నా, బాప్తిసం తీసుకున్నా, ఏదో మందిరానికి వరకు నామకార్థంగా వచ్చిపోయాను, వాక్యానుసారంగా బ్రతకలేదు, పరిశుద్ధాత్మ కొరకు ఎదురు చూడలేదు, ప్రార్థన చేయలేదు, ఏదో పనికి వెళ్తున్నాను, వస్తున్నాను, తింటున్నాను, నిద్రపోతున్నాను, మళ్ళీ వెళ్ళిపోతున్నా, ప్రార్థన చేయలేదు. ఇదే ముఖ్యం. మనకి 24 గంటలు ఉద్యోగం, వ్యాపారం, పొలాలు అని 24 గంటలు ఇక సంపాదించాలని చెప్పి సంపాదన పడి నేను ప్రార్థన చేయలా, అందుకని విడిచిపెట్టబడ్డానయ్యా అంటాడు వీడు. ఎట్లానే పరలోక రాజ్యానికి వెళ్ళాలనుకుంటున్నాను, 666 మొత్తం నేను వేయించుకోను అంటే వీడు చేయి నరకండ్రా అంటాడు క్రీస్తు విరోధి. చేయి నరికేస్తారు, రక్తం అలాగే కారిపోతూ ఉండిద్ది. హాస్పిటల్కి వెళితే 666 ముద్ర ఉందా? లేదయ్యా, అయితే నీకు ట్రీట్మెంట్ ఏమో బయటకు అంటారు. ఇంకో రోజు వస్తాడు, ఏంట్రా వేసుకో 666 ముద్ర వేయించుకోను అంటే కాలు నరికేస్తారు. ఇంకో రోజు ముక్కు కోసేస్తారు, ఇంకో రోజు చెవులు కోసేస్తారు. ఒకసారి చంపరు, చిత్రహింసలు ఇవి. బాధ తట్టుకోలేక సరే వేయండి అయ్యా అంటే వేస్తారు. వేస్తే పర్వాలేదు రాజు లేదు. కాళ్ళు నరికినా, చేతులు నరికినా, మెడకాయ కోసినా, సంపేసినా, కత్తి తీసుకొని మొక్కలు నరికినా 666 ముద్ర నేను వేయించుకొని నిలబడితే ఇతన్ని హతసాక్షి అంటారు. ఇట్లా చచ్చిపోయిన వాళ్ళని తీసుకెళ్ళడానికి మరి 3.5 సంవత్సరం తర్వాత వేసే మధ్యాకాశానికి వస్తాడు. వీళ్ళని ఏమంటారు? హతసాక్షులు అంటారు. వీళ్ళని తీసుకెళ్ళడానికి వస్తాడు. ఇవన్నీ అవసరమా? ఇప్పుడే మనసు మార్చుకొని బాప్తిసం తీసుకొని ప్రతి ఆదివారం మందిరానికి వచ్చి వాక్యాన్ని జాగ్రత్తగా వినాలి, వాక్యాన్ని గుండెలో దాచుకోవాలి. ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ వాక్యాన్ని మరలా నెక్స్ట్ ఆదివారము యూట్యూబ్లో వస్తుంది, తప్పనిసరి నువ్వు వాక్యం వినాలి. మళ్ళీ ఇప్పుడు నువ్వు వింటే నీకు సగమే అర్థమైద్ది. ఈ వాక్యాన్ని మరలా యూట్యూబ్లో పెట్టిన తర్వాత మరలా విను.
వింటే నీ మైండ్లో ఫీడ్ అయిపోతుంది వాక్యం. మరలా వినాలి వాక్యాన్ని, బైబిల్ చదవాలి, ప్రతిరోజు ప్రార్థన చేయాలి. అపోస్తుల కార్యములు 2:21 వచ్చిన చూడాడే ఉంటుంది. అప్పుడు ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయు వారందరూ, ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయు వారందరూ రక్షణ పొందుదురు. చాలు. అగ్నిగుండం నుంచి రక్షించబడాలి అంటే, ప్రత్యేకాశానికి వచ్చినప్పుడు ఎత్తబడాలి అంటే ప్రార్థన చేసే వాళ్ళే రక్షించబడతారు, ప్రార్థన చేసే వాళ్ళే ఎత్తబడతారు, ప్రార్థన చేసే వాళ్ళే పరలోక రాజ్యానికి వెళతారు. బాగా డబ్బు సంపాదించాలని ప్రార్థన కూడా చేయకుండా డబ్బును పరిగెత్తుతున్నావా, విడిచిపెట్టబడతావు. జాగ్రత్త. క్రూర మృగము ఎవడాడు? క్రీస్తు విరోధి చేతిలో పడతావు. ఉద్యోగం 4 రోజులు బతకడానికి ఉద్యోగం, చచ్చిపోయిన తర్వాత పరలోక రాజులు బతకడానికి ఉద్యోగం పనికిరాదు. ఉద్యోగాన్ని పెళ్ళు మంచిదే, ప్రార్థన చేయటం లేదు. నీవు వ్యాపారం అని ప్రార్థన చేయట్లా, డబ్బు సంపాదించాలని నువ్వు ప్రార్థన చేయటల్లా, బంగారం సంపాదించాలని ప్రార్థన చేయట్లేదు, ఇల్లు కట్టాలని నువ్వు ప్రార్థన చేయటం లేదు, ఏదో సంపాదించాలి, కూడబెట్టాలి, కోట్లు గణించాలి, లక్షలు గణించాలని ప్రార్థన చేయటం లేదు. నువ్వు ప్రార్థన చెయ్యకపోతే నువ్వు దేవుని రాజ్యాన్ని సిద్ధపడటం లేదు. ఆ క్రూర మృగం అనేటువంటి క్రీస్తు విరోధ పరిపాలనకి వెళ్ళిపోతావు. జాగ్రత్త. వాడు క్రూరంగా పరిపాలన చేస్తాడు, చిత్రహింసలు పెడతాడు, మొక్కలు నరికేస్తాడు, ఒకసారి చంపడు. పరలోక రాజ్యం ఉండదు. ప్రార్థన చేస్తున్నావా? ప్రార్థన ఉందా? అన్నా పనికి పోయి వచ్చి కలిసిపోయి నిద్రపోతున్నావు అన్నా అంటున్నా. మరి ఉదయాన్నే లేచి పెందలాడి ప్రార్థన చేయొచ్చుగా. టీవీలు బాగానే చూస్తున్నారు, సినిమాలు బాగానే చూస్తున్నారు, చెత్త చేస్తున్నారు, ప్రార్థన లేదు. ప్రార్థన చేసేవాళ్ళు మాత్రమే పాపం నుంచి విడుదల పొందగలరు, ప్రార్థన చేసేవాళ్ళు మాత్రమే దేవుడి రాజ్యాన్ని సిద్ధపడగలరు. ప్రార్థన గంటల ప్రార్థన చేసే స్థాయికి నువ్వు ఎదగాలి. ఎవరి ప్రార్థన వాళ్ళదే. మా భార్య నా కోసం బాగానే ప్రార్థన చేస్తుందంటే ఆమె ప్రార్థన ఆమెదే. ఇప్పుడు నీకు ఆకలినప్పుడు నువ్వు తింటే సాల్యమ్మ అని చెప్పి నువ్వు భర్త తిండి మానుకుంటున్నాడా? ఎవరు కడుపు వాళ్ళదే కదా, ఎవరి రక్షణ వాళ్ళదే. కొంచెం వరకే ఉపయోగపడింది భార్య చేసే ప్రార్థన, భర్త చేసే ప్రార్థన కొంచెం ఉపయోగపడింది నీకు, తల్లిదండ్రులు చేసే ప్రార్థన కొంచెం ఉపయోగపడింది, సేవకులు చేసే ప్రార్థన కొంచెం ఉపయోగపడింది నీకు సపోర్టు. కానీ నువ్వు చేసుకుంటున్నావు ప్రార్థన. 24 గంటలు డబ్బు సంపాదించి చచ్చిపోతే నీ డబ్బు నిన్ను పరలోక రాజ్యం తీసుకెళ్ళిద్దా? ప్రార్థన పరలోక రాజ్యం తీసుకెళ్ళిద్ది. ప్రార్థన ఉందా? ప్రార్థన ఎదగాలి. లోపల ఉన్నటువంటి ఆత్మ పరిపూర్ణతకి ఎదిగి పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే ప్రార్థన ఉండాలి. దేవుడు చెప్తున్నాడు, సంఘములో ఎదిగినటువంటి విశ్వాసుల్ని పాపంలో పడేసి నరకానికి తీసుకెళ్ళాలని చూస్తున్నాడు సాతాను గాడు. సంఘానికి దూరం చేయాలని చూస్తున్నాడు, మందిరానికి దూరం చేయాలని చూస్తున్నాడు. నిన్ను జాగ్రత్త. ఒక చెట్టుని పీకి బయటపడాలని చూస్తున్నాడు సాతాను గాడు. ప్రార్థన ఉన్నవాళ్ళు సాతాను చేతి దొరకరు. ఉదాహరణకి అప్పుడే ఒక మొక్క నాటారు, ఆ మొక్క పీకటం కష్టమా? కష్టం కాదు. 10 సంవత్సరాల క్రితం నాటినటువంటి చెట్టు పీకగలవా నీ చేతులతో? పీకలేవు. కారణం ఏంటి? లోపల వేరులు బాగా పాతుకుపోయినాయి, అందుకు ఆ మొక్కని పీకటం కష్టం. వేరు అంటే ప్రార్థనా జీవితం. అప్పుడే నాటిన మొక్కకు వేరు లేదు కాబట్టి, కొత్త వేరు పుట్టలేదు కాబట్టి పీకటం ఈజీ. 10 సంవత్సరాల క్రితం నాటిన మొక్కని నీ చేతులు నువ్వు పీకలేవు. దానికి ఏరులు బాగా బలంగా పాతుకుపోయిన లోపల పీకలేవు. వేరులు బలంగా ఉన్న చెట్టుని పీకడం కష్టం, ఏరులు లేని చెట్టుని పీకడం చాలా ఈజీ. వేరు అనే ప్రార్థనా జీవితం లేని వాళ్ళని సాతాను గాడు ఊరకట్టి పీకి బయటపడేస్తాడు. సంఘానికి దూరం చేస్తాడు, మందిరానికి దూరం చేస్తాడు, సేవకులకు దూరం చేస్తాడు. సాతాను గాడు దీవెని దొంగిలిస్తాడు, నాశనం చేస్తాడు, నరకానికి తీసుకెళ్తాడు. వేరు లేకపోతే పీకటం ఆ చెట్టుని ఈజీ, వేరులు ఉంటే పీకటం కష్టం. వేరు అనే ప్రార్థనా జీవితం లేకపోతే సాతాను గాడు నువ్వెంత పాత విశ్వాసమైన పీక అవతల పడేస్తాడు, తీసుకెళ్తాడు లోకంలోకి, పాపంలోకి ఈడ్చుకుపోతాడు. దేవుడు బయలుపరుస్తూ ఉన్నాడు, చెప్తున్నాడు. బాగా భక్తిగా ఉంటున్నటువంటి పాత విశ్వాసుల్నే లాగి బయటపడేయాలని చూస్తున్నాడు సాతాను గాడు. ఎంత ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి, ఒళ్ళంతా కళ్ళు పెట్టుకొని ఉండాలి, మెలుగు కలిగి ఉండాలి. మెలుగు అంటే శరీరంలో మెలుకువ, మెలుగు కలిగి ప్రతిరోజు ఉదయం లేచి ప్రార్థన చేయాలి. ఆత్మలో మెలుకువ అనగా ఏదన్నా దేవుడు కలలో దర్శనంలో చెప్పాడా, ఇలా సేవకుల ద్వారా మాట్లాడా నీతో? అమ్మో, నిన్న ఆదివారం అన్న ద్వారా దేవుడు ఇలా మాట్లాడాడు. ప్రతిరోజు ఉదయాన్నే లేచి తప్పనిసరిగా 1 గంట ప్రార్థనలో ఉండాలి, ప్రార్థనలు గడపాలి. ప్రార్థన లేకపోతే నువ్వు దేవుడి రాజ్యం రాలేవు. నువ్వు ఎంత డబ్బు సంపాదించిన వేస్ట్, ఎంత బంగారం నీకున్న వేస్ట్, ఎంత చదువుకున్న నువ్వు వేస్ట్, ఎంత అందసందాలు ఉన్నా విద్యల్లో ఆరితేలిన వేస్ట్. దేవుడి రాజ్యానికి వెళ్ళడానికి పనికిరావు, అవి పక్కన పెట్టు. ఈ 4 రోజులు బతకడానికే
మరి కోట్ల సంవత్సరాలు దేవుడి రాజ్యంలో బ్రతకాలి, అగ్నిగుండం నుంచి తప్పించుకోవాలి. క్రీస్తు విరోధి పరిపాలన 7 సంవత్సరాలు అయితే కోట్ల సంవత్సరాలు అగ్నిగుండంలో పడేస్తాడు తీసుకెళ్ళి. అగ్ని ఆరదు, ఆత్మని పురుగు చావదు, రోజు కలుస్తూ ఉంటారు భయంకరంగా. కోడి తిప్పి తిప్పి కలుస్తుంటారు చూడు, అట్లా అగ్నిగుండం కలుస్తారు. కన్నీళ్ళు కార్చు పిల్లల కోసం, పిల్లలకు భవిష్యత్తు కావాలని, ఉద్యోగం రావాలని అడుగుతున్న మంచిదే. దానికంటే ముఖ్యంగా రక్షణ కావాలని కన్నీళ్ళు కార్చు, పెళ్లి కావాలని కన్నీళ్ళు కారుతున్నా, పిల్లలు లేరు కానీ కన్నీళ్ళు కారుతున్నా. చెత్త అదంతా అది కాదు, పక్కన పెట్టు. కూతురికి రక్షణ ఉందా? కుమారుడికి రక్షణ ఉందా? నీ తల్లికి రక్షణ ఉందా? బంధువులకి రక్షణ ఉందా? దాని కొరకు కన్నీళ్ళు కార్చు. కన్నీళ్ళు ఇచ్చింది దేవుడు, అందుకు విలువైన వాటి కొరకు కన్నీళ్ళు కార్చాలి. రక్షణ కొరకు కన్నీళ్ళు కార్చు. సడన్గా వాళ్ళని పిలిచాడా? ఎంతకాలం నీ కొడుకు ఆయుష్ దేవుడు ఇచ్చాడు నీకు తెలియదు కదా. నీ తల్లిదండ్రులకి ఎంతకాలం ఆయుష్ ఇచ్చాడు తెలియదు. వాళ్ళు రక్షణ పొందలా. సడన్గా దేవుడు పిలిచాడా? అయిపోయిందా? దేశాలు అగ్నిగుండం పడేస్తాడు. దీపం మన ఇల్లు చక్కబెట్టుకున్నట్లు ఇప్పుడే కన్నీళ్ళు కార్చు. కన్నీళ్ళు పెట్టడం నేర్చుకో. చికెన్ ముక్క కోసం, పనికిమాని వాడి కోసం కాదు కన్నీళ్ళు కార్చేది. నువ్వు వాళ్ళు తిట్టి నీళ్ళు తిట్టిన కన్నీళ్ళు కార్చేది. కన్నీళ్ళు కార్చవలసింది రక్షణ కొరకు, కన్నీళ్ళు కార్చవలసింది పరిశుద్ధత కొరకు, కన్నీళ్ళు కార్చవలసింది పరిశుద్ధాత్మ అభిషేకం కొరకు. అందుకు దేవుడు ఇచ్చాడు. కన్నీళ్ళు కార్చవలసింది యథార్థమైన జీవితం కొరకు, నమ్మకమైన జీవితం కొరకు, ఒక మంచి సాక్ష్యము కొరకు, దేవునికి ఇష్టమైన జీవితం చేయడానికి కన్నీళ్ళు కార్చాలి. నన్ను అంతవరకు సేవలు స్థిరపరచని కన్నీళ్ళు కార్చాలి, అంతవరకు మందిరంలో స్థిరపరచని కన్నీళ్ళు కార్చాలి, నీ రాజ్యాన్ని సిద్ధపరచని కన్నీళ్ళు కార్చాలి. దేవుడు త్వరగా రానన్నాడు, గుర్తుపెట్టుకో, జాగ్రత్త. ఆయన వచ్చినా లేదా ఆయన పిలిచినా, ఇప్పుడు పిలిచాడా? ఎవరిని పిలుస్తాడో తెలియదు కదా. నీకెంత ఇచ్చాడు ఆయుష్, నాకెంత ఇచ్చాడు ఆయుష్ తెలియదు కదా. ఆయుష్ అనేది మన చేతుల్లో లేదు కదా. దేవుడు పిలిచిన తర్వాత కోట్ల రూపాయలు ఇస్తానన్నా ఒక సెకండ్ కూడా ఎక్స్ట్రా ఆయుష్ ఎవడు? ఇంకెవడు కాపాడలేడు. డబ్బు కాపాడదు, బంగారం కాపాడదు. దేవుడు పిలిచాడా? దేవుడు వచ్చాడా? మరి దేవుడి రాజ్యానికి వెళ్ళగలవా? ప్రార్థన ఉందా? గంటల గంటల ప్రార్థన చేయటం నేర్చుకో. దాని కొరకు ప్రతిరోజు దేవుడిని అడుగు, అయ్యా గంటల గంటల ప్రార్థన చేసే కృప నాకివ్వయ్యా. ఏక మనసుతో గంటల గంటల ప్రార్థన చేసే ప్రార్థనా పరుడుగా నన్ను మార్చు, ప్రార్థనా పరురాలుగా నన్ను మార్చు. ప్రార్థన చేయలేకపోతున్నాను అంటే నువ్వు క్రీస్తు విరోధి పరిపాలనలో ఉంటావు, గుర్తుపెట్టుకో. ప్రార్థన చేయలేకపోతున్నావు అంటే అగ్నిగుండానికి వెళ్తావు, గుర్తుపెట్టుకో. ప్రార్థన చేయలేకపోతున్నావు అంటే దేవుడి రాజ్యానికి రాలేవు, గుర్తుపెట్టుకో. ఎన్ని ఉన్న వేస్ట్. ప్రార్థన సమయం ఒకటి ఉండాలి. ఆ సమయంలో ఎవడొచ్చినా మాట్లాడకూడదు. ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు, పడే ప్రార్థన చేయి. సైలెంట్లో పెట్టాడు, పడే ఫోన్లకి వెళ్ళగాక ప్రార్థన చేయి. చాలామందికి ప్రార్థన లేదని చెప్తున్నాడు దేవుడు సంఘంలో. దేవుడిని బాగా స్తుతించు, పశ్చాత్తపడి పాపం ఒప్పుకుని విడిచిపెట్టు. 3వది పాపం చేయని తీర్మానం చేసుకో. 4వది నన్ను దీవించని అడుగు. ఏ దీవెన? పరసంబంధమైన దీవెన అడుగు. తర్వాత భూసంబంధమైన దీవెన అడుగు. 4వది పరసంబంధమైన దీవెన అంటే ఆ పరిశుద్ధాత్మ అభిషేకం కావాలి, పరిశుద్ధమైన జీవితం కావాలి, మంచి సాక్ష్యం కావాలి, నీతిగా బ్రతకాలి, యథార్థంగా బ్రతకాలి, నిన్ను సంతోషపెట్టాలి. ఇది పరసంబంధమైన దీవెన. వరాలు, తలాంతులు, కృపనివు, పరసంబంధ దీవెన. భూసంబంధమైన దీవెన, ఇల్లు కావాలా, పొలం కావాలా, వ్యాపారం కావాలా, ఉద్యోగం కావాలా, వివాహం జరగాలి, ఇది భూసంబంధమైన దీవెన అడుగు. 4వది. 5వది ఇతరుల కొరకు విజ్ఞాపన ప్రార్థన చేయాలి. ఇది 2 రకాలు. 1 శత్రువుల కోసం విజ్ఞాపన ప్రార్థన చేయి. నేను హింసించే వాళ్ళు ఉన్నారా, నేను తిట్టేవాళ్ళు ఉన్నారా, ద్వేషించి దూషించి నీ మీద సాడీలు చెప్పేవాళ్ళు ఉన్నారా, వాళ్ళని బాగా దీవించు ప్రభు అని ప్రార్థన చేయి హృదయపూర్వకంగా. కక్షాద్వేషం పెట్టుకోవద్దు. శత్రువుని ప్రేమించి ప్రార్థన చేస్తేనే నువ్వు దేవుని కుమార్తె, దేవుని కుమారుడివి, దేవుని దీవెనలు పొందుకుంటావు, పరలోక రాజ్యంలో ఉంటావు. శత్రువుని ప్రేమించలేకపోతే నువ్వు ఎంత పెద్ద సీనియర్ సిస్టర్ అయినా, సీనియర్ బ్రదర్ అయినా, సీనియర్ పాస్టర్ అయినా, సీనియర్ విశ్వాస అయినా నీవు నరకానికి వెళతావు, దేవుని రాజ్యానికి వెళ్ళవు. శత్రువుని ప్రేమించి మనసు లేకపోతే. శత్రువుని ప్రేమించుడి, అప్పు ఈడి. ఏంటంట? వీళ్ళు ఎవరంట? తరువన్నతుని కుమారుడు అనబడదు. అది తండ్రి ఆస్తికి కుమారుడు వారసుడు. అలాగే దేవుని ఆస్తి అనే పరలోక రాజ్యానికి వారసులు ఎవరు? శత్రువుని ప్రేమించే వాళ్ళే. నీకు గొప్ప ఫలం అంటే, గొప్ప దీవెనలు పొందాలంటే శత్రువుని ప్రేమించు. ప్రేమించే మనసు లేకపోతే దేవుడిని నేను ప్రేమించడు. 5వదిగా శత్రువుని ప్రేమించి ప్రార్థన చేయవారి కొరకు. 6వదిగా నీ స్నేహితులు, నీ బంధువుల కోసం విజ్ఞాపన ప్రార్థన చేయి. ఇది ప్రార్థన. ప్రార్థనలు 7 రకాలు చెప్పాను. 1 స్తుతించాలి. 2 ఏం చెప్పాను? పశ్చాత్తపడి పాపాన్ని విడిచిపెట్టాలి. 3 పాపము చేయనని తీర్మానం చేసుకోవాలి, నీ మందిరాన్ని విడిచిపెట్టనని తీర్మానం చేసుకోవాలి. 4వది ఏం చెప్పాను? దేవుణ్ణి అడగాలి. అడగటం 2 రకాలు. అడగటం 1 పరసంబంధమైన దీవెన అడగాలి, తర్వాత భూసంబంధమైన దీవెన అడగాలి. ఇది 5వది. తర్వాత ఏం చెప్పాను? విజ్ఞాపన ప్రార్థన చేయాలి. 2 రకాలు. ఎట్లది?
ఒకటి శత్రువుల కొరకు విజ్ఞాపన ప్రార్థన చేయాలి, అది 6వది. 7వది నీ స్నేహితులు బంధువుల కొరకు జ్ఞాపన ప్రార్థన చేయాలి. 7 అనుభవాలే ప్రార్థన. ఈ ప్రార్థన చేయి, దేవుడు దిగి వచ్చి నీతో మాట్లాడతాడు. ప్రజలాడు హల్లెలూయా. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. యెహోవానుడా నీ యెహోవన బలముతో సంతసించుము, హృదయము కోరినట్లుగా. స్తోత్రం, గ్లోరీ. యెహోవానుడా నీ యెహోవన బలముతో సంతసించుము, హృదయము కోరినట్లుగా. యెహోవానుడా నీ యెహోవన బలముతో సంతసించుము, హృదయము కోరినట్లుగా. నీ జననము నుండి మరణము వరకు, నీ జననము నుండి మరణము వరకు నీ క్రియలను చూచి రాయుచున్నాడు. దేవుడు తీర్పు కొరకు వేచియున్నాడు. నీ క్రియలను చూచి వ్రాయుచున్నాడు. దేవుడు తీర్పు కొరకు వేచియున్నాడు. అగ్నిగుండములో నీ ఆత్మ చావదు, బహువేదన రోదనలి ఉండును. అగ్నిగుండములో నీ ఆత్మ చావదు, బహువేదన రోదనలి ఉండును. నీ ధనము బలము సౌందర్య జ్ఞానము తప్పించజాలవు. ప్రభు యేసు మాత్రమే తప్పించగలడు, నేడే గ్రహించుము. ప్రభు యేసు మాత్రమే తప్పించగలడు, నేడే గ్రహించుము. ఈనాడే ప్రభు చెంత చేరుము. అగ్నిగుండములో నీ ఆత్మ చావదు, బహువేదన రోదనలే ఉండును. గట్టిగా చప్పట్లు కొడుతూ గ్లోరీ. ఆమేన్, ఆమేన్. ఐశ్వర్యముతో సుఖముందుము, తనువు కోరినట్లుగా. ధనవంతుడా నీ ఐశ్వర్యముతో సుఖముందుము, తనువు కోరినట్లుగా. ఈ దినమే దేవుడు నీ ప్రాణమడిగిన, ఈ దినమే దేవుడు నీ ప్రాణమడిగిన, పరలోకములో నీవు చేరలేవుగా. దేవునికై హృదయం ధనమివ్వలేదుగా, పరలోకములో నీవు చేరలేవుగా. దేవునికై హృదయం ధనమివ్వలేదుగా. అగ్నిగుండములో నీ ఆత్మ చావదు, బహువేదన రోదనలే ఉండును. అగ్నిగుండములో నీ ఆత్మ చావదు, బహువేదనలే రోదనలే ఉండును. గ్లోరీ.
దేవుడు యేసుని ఎరుగకుంటివి. జ్ఞానవంతుడా నీ జ్ఞానము వలన నిజ దేవుడు యేసుని ఎరుగకుంటివి. నీ జ్ఞానము వెర్రిది దైవ దృష్టిలో, నీ జ్ఞానము వెర్రిది దైవ దృష్టిలో. మోక్షానికి నీ జ్ఞానం చేర్చలేదుగా, సాక్ష్యముకై దైవ జ్ఞానం కూర్చలేదుగా. మోక్షానికి నీ జ్ఞానం చేర్చలేదుగా, సాక్ష్యముకై దైవ జ్ఞానం కూర్చలేదుగా. అగ్నిగుండములో నీ ఆత్మ చావదు, బహువేదన రోదనలే ఉండును. అగ్నిగుండములో నీ ఆత్మ చావదు, బహువేదన రోదనలే ఉండును. నీ ధనము బలము సౌందర్య జ్ఞానము తప్పించజాలవు, ప్రభు యేసు మాత్రమే తప్పించగలడు. నేడే గ్రహించుము. ఆమె ఈనాడే ప్రభు చెంత చేరుము. ప్రభు యేసు మాత్రమే తప్పించగలడు. నేడే గ్రహించుము. ఈనాడే ప్రభు చెంత చేరుము. 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 ఈనాడే ప్రభు చెంత చేరుము. ఈనాడే రిబారా శమారిక రిబారా బారా 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 రబారి బారా బారి బారా బారి బా రిబారా బారా బారి బారా బారి బారా బా రిబారా బారా కా బారా బా కవరి కమల బాకా నిద రిబల కా బారా శమారి కమల తీలార బారంద అందర బల కా బారి కమల శమారి బారి బల రిబల బ్ల 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 ప్రేమగల తండ్రి, జీవముగల యేసయ్య, సర్వశక్తి కనికరం గల దేవా, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నువ్వెంతైనా నమ్మదగిన దేవుడవు. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆత్మస్వరూపిగా మా మధ్యకు దిగివచ్చి మీ దాసుడుగా నన్ను మరుగుపరచి సంగముతో బహుతేటగా సూటిగా హెచ్చరిస్తూ మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నా. దేవా, తెల్లవారుతుంది, ప్రొద్దుగూగుతుంది, నిద్రపోతూ ఉన్నాము, మరలా లేస్తూ ఉన్నాము, పనిపాట్లకి వెళుతూ ఉన్నాము, మరలా నిద్రపోతూ ఉన్నాం, మరలా లేస్తున్న పనిపాట్లకి వెళుతూ ఉన్నాం. కానీ ముగింపు ఏంటో గుర్తించలేని పరిస్థితుల్లో ఉన్నాము దేవా. తండ్రి, రోజులు గడుస్తూ ఉన్నాయంటే మా ఆయుష్ తగ్గుతుందని, మాకు మరణము దగ్గర అవుతుందని, మీరు అక్కడ సమీపముగా ఉన్నదని, మా పోకడ దగ్గరగా ఉన్నదని మేము గుర్తుపట్టలేని వారుగా ఉంటూ ఉండగా మరొకసారి దేవా మీరు సూటిగా తేటగా హెచ్చరిస్తూ గద్దిస్తూ మీరు గుర్తు చేసినందుకు స్తోత్రాలు చెల్లిస్తాం. నిజమే కదా ప్రభువా, ఏదో అలా జీవితం గడిచిపోతుంది, కానీ ముగింపు ఏంటి, మా గమ్యం ఏంటి ఆలోచించుకోలేని పరిస్థితుల్లో ఉన్నాం. మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రం, హెచ్చరించినందుకు స్తోత్రం, గద్దించినందుకు స్తోత్రం, బుద్ధి చెప్పినందుకు స్తోత్రం. విత్తబడిన వాక్యం వృధా కాకూడదు. విన్న ప్రతి గుండెల వాక్యాన్ని స్థిరపరచండి అయ్యా. పశ్చాత్తాపాత్మను కుమ్మరించండి, కన్నీటాత్మను కుమ్మరించండి, మనోనేత్ర చక్కగా వెలిగించండి, భయము భక్తి చేత నింపండి, కృతజ్ఞత చేత నింపండి ప్రభువా. తగ్గింపు జీవితం అనుగ్రహించండి, లోబడే స్వభావం అనుగ్రహించండి ప్రభువా. ముసుగులేని ముఖముతో తేటగా నిన్ను మేము చూడాలయ్యా. మీ రాజ్యాన్ని సిద్ధపరిచే కృప అనుగ్రహించమని అడుగుతున్నాను ప్రభువా. సాతాను గుర్తుపట్టి దేవా
7 సంవత్సరాలు వాడి యొక్క క్రూరమైన పరిపాలన కొరకు మార్గము సరళము చేసుకుంటూ ఉన్నాడని, టెక్నాలజీ వేగవంతము చేస్తూ ఉన్నాడని, వాడు పద్ధతులను స్పీడ్ చేస్తూ ఉన్నాడని, ఇవి చూస్తూ ఉండగానే దేవా మేము జ్ఞానోదయం కలిగి జాగ్రత్త పడే వారంగా ఉండాలని, దేవా మీ రాకడ బహు సమీపంగా ఉన్నదని మీరు మాకు తెలియజేస్తే అందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నామయ్యా. రాకడగా సిద్ధపడే కృప మాకు అనుగ్రహించండి. మీ రాకడలు ఎత్తపడే కృప మాకు అనుగ్రహించండి ప్రభా. మీ రాకడ కొరకే ఎదురు చూసే కృప అనుగ్రహించండి. మీ రాకడ కొరకు సిద్ధపరిచే ప్రార్థన జీవితం ఇవ్వండి ప్రభా. మీ రాకడ కొరకు సిద్ధపడే ఆ ప్రార్థన జీవితం మాకు కావాలి. ఏక మనసుతో కన్నీళ్లు కార్చి గంటల గంటల ప్రార్థన చేసే ప్రార్థనా పరులుగా మార్చండి. నీకు ఇష్టమైన ప్రార్థన చేసి బిడ్డలక, నిన్ను సంతోషపెట్టే ప్రార్థన చేసి బిడ్డలక, సాతాను కోట గోడల గొప్ప కూల్చే ప్రార్థన, సాతాను శక్తులు పడగొట్టే ప్రార్థన, నిన్ను సంతోషపెట్టే ప్రార్థన, దేవుని చిత్తము నీ ఉద్దేశం సంపూర్ణంగా నెరవేర్చే ప్రార్థన, నీ రాజ్యాన్ని సిద్ధపడే ప్రార్థన అనుగ్రహించమని అడుగుతున్నానయ్యా. బంగారం కన్నా విలువైనది, డబ్బు కన్నా విలువైనది, చదువు కన్నా విలువైనది, ఉద్యోగము కన్నా విలువైనది, వ్యాపారం కన్నా విలువైనది, అందచందాల కన్నా విలువైనది, ఈ లోకంలో ఉన్న అన్నిటికన్నా విలువైనది ప్రార్థన అని. ప్రార్థన తక్కువ అంచనా వేయకూడదని, ప్రార్థన ప్రక్కన పెట్టకూడదని, ప్రార్థన నీ రాజ్యాన్ని సిద్ధపరుస్తుందని, ప్రార్థన నీ రాజ్యంలో ప్రతి ఆశీర్వాదం మాకు తెచ్చిపెడుతుందని, ప్రార్థన చాలా విలువైనదని మెలకు కలిగి ప్రార్థన చేయాలని. అన్నిటికీ తినడానికి సమయం ఉంది, నిద్రపోవడానికి సమయం ఉంది, ఫోన్లో మాట్లాడే సమయం ఉంది, అన్నిటికీ సమయం ఉన్నది. కానీ ప్రార్థనకి సమయం లేదని, ప్రార్థన ప్రక్కన పెడుతున్నారని, ప్రార్థన అశ్రద్ధ చేస్తున్నారని, సాతాను మోసం చేస్తున్నాడని కళాఖండితముగా సూటిగా మీరు మాట్లాడినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ప్రార్థన లేని వ్యక్తి దేవా మీ రాజ్యంలో ప్రవేశించలేని వాళ్ళు ఎంత సీనియర్లైనా, ఎంత మోస్ట్ సీనియర్ సేవకులైన, విశ్వాసులైన, ప్రార్థన లేని వాళ్ళు పరలోక రాజ్యంలో ప్రవేశించలేరని. వేరు లేని మొక్కని పీకటం ఈజీ, ప్రార్థన లేని విశ్వాసులైన సేవకుడిని పడగొట్టడం ఈజీ అని. బలముగా వేరులు ఉన్నప్పుడు మొక్క గట్టిగా బలంగా ఉంటుందని, ప్రార్థన జీవితం కలిగిన వాళ్ళే దేవ నీలో బలముగా నిలబడి మీ రాజ్యంలో ప్రవేశించగలరని దేవ బహు తేటగా మీరు మాట్లాడినందుకు స్తోత్రమయ్యా. ఈ బిడ్డలు ఏక మనసు గంటల గంటల ప్రార్థన చేసి మంచి ప్రార్థనాపరులుగా మార్చమని అడుగుతున్నా, ఆత్మపూర్ణులుగా మార్చమని అడుగుతున్నా, విశ్వాస వీరులుగా మార్చమని అడుగుతున్నా, నిరీక్షణ కలిగిన బిడ్డలుగా మార్చమని అడుగుతున్నాను. మీరు వచ్చినప్పుడు సిగ్గుపడనక్కలేనటువంటి పనివారుగా కుటుంబ సమేతంగా ధైర్యంగా నిలబడి మీ రాజ్యములో ప్రవేశించడం తగిన కృపచేతనివ్వండి అయ్యా. కృపచేత నడిపించండి. బయలుదేరి పెడుతున్నారు మీ సన్నిధి సముఖాన్ని తోడుగా ఉంచండి. సకాలంలో క్షేమంగా మేము చేరటాన్ని కృప చూపించండి అయ్యా. బహుగా ఇచ్చించి గణపరిచి ఆశీర్వదించి నీ ఘనమైన నామాన్ని మాత్రమే తెచ్చుకోమని యేసు నామములు అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము, సన్నిధి సముఖం చేరిన మనకును ప్రపంచంలోని సకల కోటి పరిశుద్ధులందరికీ మరి ముఖ్యంగా వాక్యాన్ని మీరు తీర్మానం చేసుకుని ప్రతి ఒక్క దృష్టి గురించి ఆశీర్వదించి అంతవరకు దేవుడు నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా.